నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. శాంతిపటం, దీపారాధన, నవరాత్రోత్సవ సంకల్పంతో పలు విధాల అమ్మవారు పూజలు అందుకుంటోంది. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో గల హిందూ దళ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ 9 రోజుల పాటు నిత్య అలంకరణతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరికలను మొక్కులను తీర్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ దళ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే. ఈ యొక్క దేవీ నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రథమ దివసం అంటే ప్రథమ రోజు కాబట్టి ఈ రోజు ఈ యొక్క కామారి పట్టణం లోపల ప్రతి ఒక్క మండపం లోపల భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అలాగే ఈ హిందూదల్ వారు కూడా ప్రత్యేకంగా పూజలు జరిపించి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేశారు. ఇలాగే ఈ రోజుతో పాటు దసరా నవరాత్రుల వరకు అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి రోజొక రకంతో అమ్మవారి యొక్క పూజలు నిర్వహిస్తూ దసరా రోజు విజయదశమి రోజు వరకు అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తి చేసుకుని తర్వాత తెల్లవారుజామున అమ్మవారిని ఉద్వాసన పూజ ఉంటుంది. ఉద్వాసన పూజ తర్వాత అమ్మవారిని కదిలించడం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క హిందూదళ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారిని తిలకించి అమ్మవారి యొక్క నవరాత్రులు నిండినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే వేలంపాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అమ్మవారిని దర్శించి ఆ యొక్క సాక్షాత్ అమ్మవారు వెలిసినట్టే ఇక్కడ కనిపిస్తున్నారు కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో కోరుకొని ఈ యొక్క కోరికల్ని తీర్చుకొని అమ్మవారికి మీతోనైనంత ప్రతి ఒక్కడు కూడా సమర్పించేటటువంటి ప్రతి ఒక్క కానుకలు కట్నాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి సమర్పించుకోండి. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు ఇక్కడ నెలకొలబడింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కామారెడ్డి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు కండి ఆశీర్వాదం తీసుకోగలరని కోరుచున్నాం. జై బోలో దుర్గా మాతాకి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్లో గల బాగ్లాముఖి దుర్గాసేన ఆధ్వర్యంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. మొదటి రోజు పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. शत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्. सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते. दुर्गा स्तोत्रं पठे
కామారెడ్డి పట్టణంలోని రామేశ్వరంపల్లి రోడ్ల గల దత్తాత్రేయ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పురస్కరించుకొని చండీ పారాయణం, చండీ హోమం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశిష్ట పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గమ్మను కొలిచిన పుణ్యమంట, ఆ దేవి లీలలు విన్న ధన్యమంట. గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట, గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట, గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట. కోరుకున్న వారికి మా దుర్గమ్మ కొడుకులనిచ్చునంట. మా దుర్గమ్మ కోరుకున్న వారికి మా దుర్గమ్మ కొడుకులనిచ్చునంట. మా దుర్గమ్మ నమ్ముకున్న వారికి మా దుర్గమ్మ వెంబాడే ఉండునంట. మా దుర్గమ్మ నమ్ముకున్న వారికి మా దుర్గమ్మ వెంబడే ఉండునంట. మా దుర్గమ్మ ఏడేడు లోకాల సృష్టికి పూర్వము యుగములు జగములు అనేవి లేవంట. విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను, విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను, విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను. అప్పుడే ఉద్భవించే ఆదిశక్తి పరమేశ్వరునితో. శ్రీరామ్, జై శ్రీరామ్. నవరాత్రులలో భాగంగా ప్రతి సంవత్సరం మేము చండీ హోమం చేస్తున్నాము. కామారెడ్డి జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరంగాను ఈ చండీ హోమం చేస్తున్నాము. ఈ సంవత్సరము దత్తాశ్రమంలో ఈ చండీ హోమం చేస్తున్నాము. ఇట్టి చండీ హోమంలో అధిక భక్తులు పాల్గొంటున్నారు మరియు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, అందరి దయతో దీవెనలతో పూర్తి సంపూర్ణంగా ఆయురాగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా వేద పండితులైన వేదభవన్ చంద్రకాంత్ శర్మ గారి బృందంచే వారి ఈ మహాచండీ హోమం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తామంతా ముందుకు సాగుతున్నామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మోదీని ప్రధానమంత్రి చేస్తే పెత్తందారులకే వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ సెమీఫైనల్స్, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు ఫైనల్స్ అని పేర్కొన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు కామారెడ్డి జిల్లా బికనూరు టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. మహేష్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలు వేరు చేసింది, అయినప్పటికీ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా నాకు ఒకటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఉమ్మడి జిల్లాల పేరుతోనే చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతుందన్నారు. కనీసం 90% సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, విండో చైర్మన్ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. మరో తమ్ముడు గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్యేలుగా చూస్తా ఉన్నాం. అని నమ్మే వ్యక్తులు నేను మొదటి వాడిని. మీరుంటేనే మేముంటాం, మీరుంటేనే పార్టీ ఉంటుంది. పార్టీయే శాశ్వతం. అధికారం వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, కానీ పార్టీయే శాశ్వతం. పార్టీ శాశ్వతంగా ఉండాలంటే కింద పునాది లాంటి కార్యకర్తలు గట్టిగా ఉండాలి. ఉంటేనే పార్టీ శాశ్వతం ఉంటుంది. మొన్న అధికారంలోకి వచ్చాం. ఎట్లొచ్చాం? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మేము సీనియర్ అందరం సహకారం చేస్తే మీ సహకారం వల్ల వచ్చాం. మీరు కదా కింద పునాదులు, మీరు వెళ్ళి కదా ప్రజలు నొప్పించింది, మీరే కదా ప్రజల్ని మన్నించింది, ప్రజలకు వివరించింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేసి ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటని
ప్రజలు నమ్మే విధంగా చేసింది మీరు కాబట్టి మీ వల్లే ప్రభుత్వం వచ్చిందని ఘంటాపథం చెప్తూనే ఉంటాను. ఇవాళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కంచుకోట. షబ్బీర్ అలీ గారి నాయకత్వం ఈ రోజు కాదు. యువజన కాంగ్రెస్ లో ఆనాడు నేను ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన యువజన కాంగ్రెస్ లో పనిచేసినారు సుధీర్ కుమార్ గారితో. సుధీర్ కుమార్, సుధాకర్ రెడ్డితో మాకున్న సాన్నిధ్యం ఆ రోజు. అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి ఎదిగినారు. ఇవాళ అడ్వైజర్ గా ఉన్నారు, ఒక పెద్ద దిగ్గా ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుందని పిసిసి అధ్యక్షులుగా నేర్చుకుంటాం. నాకు పూర్తి నమ్మకం ఉంది షబ్బీర్ అలీ గారి నాయకత్వం మీద. కామారెడ్డిలో 90% స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకమాండ్ వల్ల నన్ను అంచెలంచెలుగా ఒక ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడి నుండి యువజన కాంగ్రెస్ లో పిసిసిలో రకరకాల పదవులు పనిచేసి వీళ్ళు గుర్తించి ఒక సామాన్య కార్యకర్త. మా అమ్మ నాన్న రాజకీయాల్లో లేరు. ఒక కుగ్రామంలో పుట్టినట్టు నాకు ఇలా జాతీయ స్థాయి నాయకత్వం గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. అందుకే మిత్రుల సమయం తక్కువ, జల్దీ పోవాల్సింది. మంత్రులు ఆల్రెడీ నిజామాబాద్ చేరుకున్నారు కాబట్టి మనం ఈ జిల్లా వాళ్ళం. కామారెడ్డి కేసీఆర్ గారు వేరే జిల్లా చేసినా నేనెప్పుడు కామారెడ్డిని వేరే జిల్లాగా చూడను. కామారెడ్డి నిజామాబాద్ కలిసే ఉండాలా, కలిసే ఉంటది కూడా. ఇది ఉమ్మడి జిల్లాగానే. ఆయన ఎన్ని జిల్లాలు చేసినా ఇలా మేము ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్. మోడీ గారు నమ్ముకున్న ఆశలన్నీ నరేష్గా ముంచుతా ఉన్నాడు. పెత్తందారులను పెంచుతున్నాడు. అదాని అంబానీ తప్ప సామాన్యుడు బతుకు జీవులు ఆయనకు సంబంధం లేనట్టుగా ప్రధానమంత్రిగా వివరిస్తున్న ఈ తరుణంలో దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారికి మీరే మా భవిష్యత్తును చూస్తా ఉన్నాం. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలుచుకుని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. వారి అవకాశం వారు రావాలంటే మనమేం చేయాలి? మనమే కదా, మళ్ళీ కార్యకర్తలమే కదా ఓట్లు వేయించాల్సింది. సో కార్యకర్తలు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు అని ఘంటాపథంగా చెప్పే వ్యక్తిగా నేను మీ ముందున్నాను. ముందు మంచి కార్యక్రమాలు చేసుకుందాం. మన జిల్లా నేను తరచుగా వస్తూనే ఉంటాం. కానీ వచ్చే ఎన్నికలు మాత్రం మన ప్రామాణికమైన మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నాకు ఈ స్వాగతం పలికి అందరూ కూడా నన్ను ఆదరించినందుకు పెద్దలు షబ్బీర్ అలీ గారితో పాటు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కలుసుకుందామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. పలు కాలనీలు, ఆలయాల్లో బతుకమ్మ వేడుకలు మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. యువతులు, మహిళలు అందమైన బతుకమ్మలు పేర్చి చుట్టూ చేరి ఆడుపాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలు పేర్చి ఆడిపాడతారు. ఊరు వాడవాడలా తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజ చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో బతుకమ్మలాడి చెరువులు, కుంటల్లో వదిలారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, హనుమాన్ గల్లీ, ముదాం గల్లీ, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ తదితర ఏరియాల్లోని జంక్షన్లలో మహిళలు భారీగా పాల్గొని ఆడిపాడారు. అనంతరం స్థానిక జలవనరుల్లో బతుకమ్మలు నిమజ్జనం చేశారు. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నేలవన్నే కాడ వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా
సెలవయ్య ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇదరక్క చెల్లెల్ల నుయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో ఇదరక్క చెల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న ఓడాయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న ఓడాయ ఉయ్యాలో ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఎట్లద్దు సెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో ఎరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండిఏ శీలాలు ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో వేలపత్తి చెట్టు ఉయ్యాలో వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో 7 విత్తుల పత్తి ఉయ్యాలో వేలపత్తి చెట్లకు ఉయ్యాలో 7 విత్తుల పత్తి ఉయ్యాలో 7 గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో 7 గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో ముసల్ది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో ముసల్ది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో హామీలు అమలు చేసే వరకు రేవంత్ను వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్ కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ అమలు కోసం ఢిల్లీలోని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. దసరా తర్వాత ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రైతుల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చేతిలో రాజ్యాంగం మరో చేతిలో రౌడీజం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ది రైతు గుండె, రేవంత్ ది రాతి గుండె అని హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని అన్ని దేవుళ్లపై ఒట్టు పెట్టి మోసగాడిగా మారని హరీష్ విమర్శించారు. ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట వాడుతుంది. కర్ణాటక ఎలక్షన్ వస్తే 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో ఎలక్షన్ వస్తే 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే 7 గ్యారంటీలు పెట్టారు. ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే 8 పెడతారు ఈ కొడుకులు. ఈ పెట్టినే అమలైనయా లేవా అని రాహుల్ గాంధీ అడగాలనా వద్దా? అయినను రాహుల్ గాంధీ ఓట్ల ముంగటది నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెట్టా అని మాట్లాడిండు. ఏమున్నాయో నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటిది ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. అయిందా? రెండవది, భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. వచ్చినాయో 15,000. మూడవది, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా. వచ్చింది ఎవరికన్నా? నాలుగవది, మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు తెరిపిస్తా. తెలిసినారే? రైతు కూలీలు, భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క 5 లక్షల బీమా చేస్తా అన్నాడు. అయిందా? ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే? పౌడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినా? వచ్చినాయా పట్టాలు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలేదు. అయిందా? మరి రాహుల్ గాంధీ అంటేనా ఈ రేవంత్ రెడ్డికి
2 మొట్టికాయలు వేసి అడగాలనా వద్దా? ఇప్పుడు నువ్వే మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్ముతాడా? పాలకుటిలా ఇంకెవడ నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ పెట్టారా మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతుంది. మరి అలా ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఏమైందా, చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే ఆయన మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా? అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన సప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్ పెడతా అన్నాడు. బిడ్డ పెడితే అప్పుడు మా రుణమాఫీ కాని వాళ్ళని చూసి మీ సంగతి ఏంటో చెప్తారు. ఇక పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. దేవి శరణవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయాల్లో కుంకుమ అర్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నేడు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో గల పురాతనమైన కోడూరి హనుమాన్ ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గా భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా భజన కీర్తనలతో అమ్మవారి శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భలే మాట్లాడారు. మరి నేను కమాండ్ అడుగుతా. దసరా హాలిడేస్లో కూడా టెంపుల్ దగ్గర అంగరంగ వైభవంగా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది మొదటిసారిగా అమ్మవారిని ప్రతిష్ఠ
కామారెడ్డిలో పురాతనమైనటువంటి ఈ యొక్క కోడూరు హనుమాన్ టెంపుల్ వద్ద ప్రథమ వార్షికోత్సవము దుర్గా భవానీ అసోసియేషన్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. మరి పురాతనమైనటువంటి హిందూ సాంప్రదాయాలను కనుమరుగు కాకుండా ఆ యొక్క పురాతనమైనటువంటి సాంప్రదాయాలను మేము ముందుకు తీసుకురావడం కోసం ఈ కాలనీ ఆ యొక్క చిరుతల రామాయణ భజన మండలి వాళ్ళు వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఈ కామారెడ్డి పట్టణమంతా తిలకించే విధంగా వారి యొక్క నృత్యాన్ని ప్రదర్శించి ఈ కోడూరు హనుమాన్ టెంపుల్ని ఇంకా ప్రపంచానికే తెలియజేసే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకామాత ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ నవరాత్రోత్సవాల్లో భాగంగా నేటి రోజు శ్రీ గాయత్రి మాత అవతారము రెండవ రోజు. తదుపరి ఇంకా 7 రోజులు నవరాత్రోత్సవాలు జరుగుతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. తార్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో దుర్గా భవానీ యూత్ సేన ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం నుండి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వరకు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి విగ్రహ శోభయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భవానీ మాలదారులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు తాము పాఠ్య పుస్తకాల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని రైతులకు అందిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి పొందే పద్ధతులను వివరిస్తున్నారు. పంటలపై చీడ పురుగులు, తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు తార్వై మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. దాంతోపాటు వానాకాలంలో సాగు చేసిన పంటల సమగ్ర సస్య రక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి, పత్తి పంటలపై ఆశించే రసం పీల్చే పురుగుల నివారణ పద్ధతులు, వరి పంటకు నష్టం కలిగించే కాండం తొలచు పురుగులతో పాటు బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగుళ్లు నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారుల భాగస్వామ్యంతో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం వివిధ మండలాల్లో కొనసాగుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. మల్చింగ్ పద్ధతిని పాటిస్తే కలుపు సమస్య రాదు, తేమ అనేది చాలా మంచిగా. గ్రామ పంచాయతీ, ఆరోగ్య కేంద్రం, మీ సేవ, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వీటితో అన్నింటిలో దగ్గర సంబంధం ఉంది. అలాగే మన ఊర్లో పాఠశాల ఇంకా అంగన్వాడీ రెండు ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అనేది చూపిస్తాము. అండ్ ఊరి బయట ఉన్నది పోలీస్ స్టేషన్, కార్యాలయం, పశువుల ఆసుపత్రి, పెట్రోల్ బంక్, ఏ కార్యాలయం, బ్యాంక్, కార్యాలయం కూడా డాట్ సెంటర్ అండ్ బస్ స్టాప్ ఉంది. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి అండ్ పవర్స్ కూడా ఉన్నాయి. అండ్ మన ఊర్లో ZPHS హై స్కూల్ ఉంది అండ్ దాని దగ్గరే అంగన్వాడీ అటాచ్ అయ్యి ఉంది. ఇంకా సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ కూడా ఉంది అండ్ SBI పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఏమేమి పంటలు వేస్తున్నారంటే మన దగ్గర వరి, మక్క, సోయా, పత్తి, ఇంకా కొన్ని చోట్ల కూరగాయలు, ఇంకా 2-3 రైతులు పసుపు వేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ అనేది ఇద్దరు ఇచ్చారు. ఏది మార్కెట్ గురించి మార్కెట్ సమస్య ఉందని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇద్దరు ఇచ్చారు. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇద్దరు ఇచ్చారు. థర్డ్ ప్రిఫరెన్స్ 6 ఇచ్చారు అనమాట. మెయిన్గా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కూలీల కొరత ఉంది అనేది 8 మంది చెప్పారు అనమాట. 10 మందిలో మాకు ఫస్ట్ కూలీల కొరతనే ఉంటుంది వ్యవసాయం చేయాలంటే, మిగతాయి కాదు అని 8 మంది చెప్పారు అనమాట. తర్వాత మురుగునీటి పోయే సౌకర్యం అంటే ఇప్పుడు మన పొలంలో వర్షం పడితే తొందరగా నీళ్ళు వెళ్ళిపోవట్లేదు, ఎక్కడిదక్కడ ఆగిపోతున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సరే, నమస్కారం.